ఆరాధించటానికి మనమందరము ఆత్మపూర్ణులమై విచ్చేసి ఉన్నాం. దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని. దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా, మన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క పాద సన్నిధానములో ప్రతిదినము దేవుని వాక్యము చేత ఆదరించబడి దేవుని యొక్క ప్రేమలో కొనసాగుచున్న ఈ విశ్వాస యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఈ విశ్వాస యాత్రలో సాగిపోయేటప్పుడు ప్రియులారా, ధైర్యముతో యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూచుతూ మనమందరము పందెపు పరుగుల్లో ఓపికతో పరిగెట్టుచు ప్రభువు యొక్క సన్నిధానములో ముందుకు సాగిపోతూ ఉన్నాం. ప్రియ దైవ జనాంగమా, రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనము. బైబిల్ ఉన్న వారు చదివి సహకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ప్రియులారా, చదువు వచ్చిన వారు బైబిల్ చదవండి, చదువు రాని వారు చదువుచున్న మాటలను విని గ్రహించి దేవుని యొక్క ప్రేమను పొందవలసిందిగా కోరుచున్నాం. నేను చదువుచుండగా మీరందరూ కూడా నాతో కూడా ఏకీభవించి ఈ వచనాలను మనము ధ్యానించుదాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనము వరకు కొన్ని విషయాలను మనము ధ్యానించుదాం. ఎలీషా గిల్గాలుకు తిరిగి రాక ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటకము చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తిరుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలు దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయెను. మరియు ఒకడు బయల్షాల్షా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమలను, వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించుమనిరి. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరల ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. ప్రైజ్ ది లార్డ్. చదివిన లేఖనమును బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, చదివిన లేఖనాన్ని బట్టి ప్రభువా, నీ ప్రేమలోనైనా ఏ గుణార్థములు ప్రభువా
మేము ఆత్మపూర్ణులమైన తండ్రి, ఈ వాక్యాన్ని బోధించుటకునైనా మనుషులమైన మాకు నైనా నీ అనంత జ్ఞానముతో మమ్మల్ని నిలవెట్టి చేరి వచ్చిన ప్రతి బిడ్డకు నా తండ్రి కావలసిన జీవాహారమును బోధించి ప్రభు మనుష్యులమైన మమ్మలను మరుగుపరిచి నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకొని ఈ వాక్య సందేశాన్ని మాకు వివరించి నైనా మాకు వడ్డించమని చెప్పి విశ్వసిస్తూ యేసు ప్రభు నీ పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి నీ వాక్యమును బోధించుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు ఏమి కలిగిందట? క్షామము కలిగెను. దైవ సేవకుడైన ఎలీషా ప్రవక్త గారు ఆ గిల్గాలునకు రాగా ఆ గిల్గాలులో క్షామము కలిగిందట. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, దేశములో కరువు, అనేక ప్రాంతాల్లో కరువు. ప్రియులారా, భారతదేశములో కూడా ఆర్థిక వనరులు సమకూర్చడానికి ప్రియులారా మన భారతదేశము కొన్ని కరువు ప్రాంతములు, కొన్ని మండలాలు ఎన్నుకొని ఆ మండలాలకు కరువు ప్రాంతాలుగా వారికి ఆర్థికంగా బలపరచడానికి ప్రియులారా కొన్ని బడ్జెట్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ దేశములో కరువు, గ్రామములో కరువు, దేశములో కరువును చూశాము, గ్రామాలలో కరువును చూశాము. కానీ సంఘములో కూడా కరువు. ఏ కరువిది? ఏ కరువిది? ప్రార్థన కరువు, విశ్వాసం అనే కరువు, పరిచర్య అనే కరువు. క్షామము కలిగి నాటి సంఘాలలో క్షామముతో ఉన్నాయి సంఘాలు. కరువు. ఈ కరువును తీర్చడానికి దైవజనుడైన ఎలీషా గారు గిల్గాలు పట్టణమునకు వచ్చి ఉన్నాడు. ఈ గిల్గాలు పట్టణమునకు వచ్చి అక్కడ ఆ కరువులో తన శిష్యులు ఆకలితో లమటిస్తూ ఉన్నారు. ఆకలితో లమటిస్తూ ఉన్నప్పుడు ఆ శిష్యులతో అంటున్నాడు, ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటకము చేయమని సెలవిచ్చెను. ఏ కుండట ఇది? ఏ కుండట ఇది? పేద కుండనా పెద్ద కుండనా? ఏ కుండ అండి? పేద కుండ అంటే పేద కుండ కాదు ఇది. ఎలీషా ప్రవక్త గారు చెప్తూ ఉన్నారు ఆ శిష్యులతో, ఇదిగో ఆకలిస్తుంది, మీరు భయపడకండి, ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టండి. వారి శిష్యులంతా ఆశ్చర్యపోయారు. తినడానికి ఏమీ లేదు, ఒక పెద్ద కుండ పెట్టమంటున్నాడు. ఇది ఆశ్చర్యంగా అనిపించింది ఆ ప్రవక్తల శిష్యులకు. పెద్ద కుండ. కారణం ఏమిటంటే ప్రియులారా, దేవునికి సమస్తమును సాధ్యమే. అబ్రహాముతో తన కుమారుడు అంటాడు కదా, ఆదికాండము 22వ అధ్యాయం 7వ వచనములు అంటాడు, తండ్రి దహన బలికి కట్టెలున్నవి కాని, దహన బలికి నిప్పుంది కాని, దహన బలికి బలిపీఠము కట్టావు కానీ వధించుటకు గొర్రె పిల్ల ఎక్కడ? అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా వధించుటకు గొర్రెపిల్ల దేవుడే చూచుకొను. ఎవరు చూసుకుంటారదా? దేవుడే చూచుకొను. విశ్వాసము. ఈ విశ్వాస యాత్రలో ప్రియులారా, ఎలీషా పలుకుచున్న మాటను బట్టి, ఎలీషా పలుకుచున్న వాగ్దానమును బట్టి
ఎలీషా పలుకుచున్న ఆ మాటను బట్టి ప్రవక్త శిష్యులకు ఆశ్చర్యము కలిగేసింది. మా దైవజనుడేంటి, ఇక్కడ వండడానికి వంటకము ఏమి లేదు, కుండలు మాత్రం పెద్ద కుండ పెట్టమంటున్నాడు. కుండ పెట్టమంటారండి. కుండ పెట్టడానికి దానికి వంటకం చేసేదానికి సరుకులు కావాలి కదా. వంటకము చేయడానికి ఏమీ లేదు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. కానీ ఎలీషా గారు చెప్తూ ఉన్నాడు, ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టండి. ఏ కుండ అంటది? చిన్న కుండ కాదు, చిన్న కుండ కాదు, పెద్ద కుండ. ఎలీషా గారు, ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఎలీషా గారికి ఉన్న విశ్వాసము బలమైన విశ్వాసం. బలమైన విశ్వాసముతో ఎలీషా గారు తన ప్రవక్తల శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. ఒక పెద్ద కుండ ఏర్పాటు చేయండి. ఈ కూర వంటకముల గురించి, ఈ యొక్క నిత్యావసర సరుకుల గురించి మీరు ఆలోచన చేస్తున్నారా? ముందు మీరు ఒక పెద్ద కుండను పొయ్యి మీద పెట్టండి. అందుకే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో మాట రాయబడింది, చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినన్నిటిను, చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరన్నీ పొంది ఉన్నామని ప్రార్థన చేయాలట. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, మన విశ్వాసము పరిపూర్ణముది కావాలి. ఇక్కడ ఎలీషా ప్రవక్త గారి యొక్క విశ్వాసము బలమైన విశ్వాసముగా కనిపిస్తుంది. అక్కడ చూస్తే అబ్రహాము యొక్క విశ్వాసము బలమైన విశ్వాసముగా కనపడుతుంది. ఈరోజు మన పరిస్థితి ఏంటి? విశ్వాసములో బలహీనపరుచున్నావా? ప్రార్థనలో బలహీనపరుచున్నావా? పరిచర్యలో బలహీనపరుచున్నావా? దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా, మనమందరము విశ్వాసములో బలహీనులమైపోయి, మీరు ప్రార్థన చేయనప్పుడు అవన్నీ పొంది ఉన్నామని చెప్పడే దేవుడు మీకు అనుగ్రహించబడును. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము ఒకసారి గమనించండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. తన కొరకు కనిపెట్టువాని విషయము నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవుని ఎవ్వడు ఏ కాలమును నేను చూడలేదు అంటున్నాడు భక్తుడు. కార్యము సఫలము చేసే దేవుడు ఏ దేవుడు ప్రియులారా నీకు సహాయము చేయలేని స్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఎలీషా నమ్మిన దేవాది దేవుడి మీద విశ్వాసం ఉంచి, ఓ శిష్యులారా మీరు ఒక పెద్ద కుండను తయారు చేయండి. ఆ గిల్గాలులో ఏమొచ్చిందట? క్షామము కలిగింది. క్షామము నుండి క్షేమములోనికి నడిపించే నా దేవుడు ఈ దినము మీరు చూచుతుండగానే అద్భుతములు చేయు దేవుడు మనకున్నాడు గనుక మీరు భయపడకండి. పెద్ద కుండ ఒకటి పొయ్యి మీద ఏర్పాటు చేయండి అంటున్నాడు. ప్రియ దైవ జనాంగమా, విశ్వాసములో అందుకే మొదటి యోహాను పత్రిక చూడండి బైబిల్లో ప్రియులారా 5వ అధ్యాయము 4వ వచనం.
దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, మన విశ్వాసము బలమైన విశ్వాసముగా కనపడాలి. లోకమును జయించిన విజయము విశ్వాసము. ఈ విశ్వాసం ఎలాగొస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములు అంటాడు, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ మాట క్రీస్తు వలన, క్రీస్తునే మాట వలన మనకు విశ్వాసము కలుగుతుంది. ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధానమునకు వచ్చిన మనమందరము విశ్వాసములో పరిపూర్ణత కలిగి జీవించాలి. రమారమి 100 సంవత్సరాలైన అబ్రహాము తన శారీరములో ప్రియులారా తన అవయవములో బలహీనతను పొందిన, దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు విశ్వాసము సడలక 100 సంవత్సరముల వరకు దేవాది దేవుడిచ్చిన వాగ్దానము కొరకు ఎదురు చూచాడు. ఆయన నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని నమ్మాడు. ఆయన కారణం ఏమిటి? వృద్ధాప్యములో దేవుడు పిల్లలను మాకు అనుగ్రహిస్తాడని నిరీక్షణతో అబ్రహాము విశ్వాసముతో ఉండినట్లుగా ఇక్కడ కూడా ప్రియులారా ఎలీషా ప్రవక్త గారు విశ్వాసముతో చెప్పుచున్న మాట, మీరు ఎక్కడ ప్రార్థన చేసినా కానీ ప్రియులారా, పొందుకొనుచున్నాము తండ్రి. నీవు అవునుగాక అంటే అవుతుంది. ఆది కాండములో వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగి. నీ బిడ్డల పట్ల కూడా నీ వాక్చాతుర్యం ఎలా ఉండాలి అంటే, వీడు భ్రష్టుడైపోయాడు, వీడి శబ్దమైన వాడు, వీడికి పనికిరాడు అని ఏ రోజు కూడా నీవు బిడ్డలలో శాపవచనములతో పలుకకూడదు. నీ నోటిలో ప్రియులారా శాపవచనములు పలకకూడదు. భూతులైనను భోగిని మాటలను ఉచ్చరించకూడదు. ఆదిమ కాలములో దేవాడి దేవుడు వెలుగు కలుగునుగా కంటి వెలుగు పలికింది. నీ నోటి ఫలము చేత నీకు ఫలము కలుగుతుంది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది. నీ నోరు బాగుంటే నీ దేహము బాగుంటుంది. ప్రియ దైవ జనాంగమ, ఉదయకాల సమయములో దేవుని మాటలు వింటున్న మనము, మన విశ్వాసము బలహీనపడిందా? మనము ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఏమని చెప్పాలట? పొందుకొనుచున్నాము తండ్రి. అది ఒక విశ్వాసం. నా దేవుడు నన్ను చెయ్యి విడవడు, నా దేవుడు నన్ను విడబాయడని వాగ్దానము చేసి ఉన్నాడు. బ్రతికినంత కాలం ఆయన సేవ చేస్తూ భూలోకములు కొనసాగుతా. ప్రతి వారికి కూడా మరణం అనేది ఉంది. ప్రియులారా, ఇక్కడ జీవించినంత కాలము ప్రభు యొక్క సేవలో, ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగి మన కాలము తీరిన తర్వాత దేవుడు అక్కడ పని కొరకు మనల్ని తీసుకుంటాడు. భూలోకములో ఉన్నంత కాలము ఆయన పని చేస్తా. ఒకవేళ భూలోకములో నీవు ఇష్టురాలివి కాకపోయినట్లయితే దేవుడు పిలిపించుకుంటే అక్కడ ఒక పని నీకు దాచి ఉన్నాడని నీవు గ్రహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగులట? మేలు కలుగుటకై సమస్తమును సిద్ధపరిచి సమకూడి జరుగుతున్నది. క్రైస్తలో
దేవుణ్ణి ప్రేమించు వారికి, ఎలీషా గారు దేవుణ్ణి ప్రేమించారు. ఆ గిల్గాదు ప్రాంతములో కరువు సంభవించింది. ఆ కరువు తీర్చడానికి ఈరోజు దైవజనుడిని ఎక్కడికి పంపించాడు. ఈరోజు ప్రియ దైవ జనాంగమ్మ, నీ ఉంటున్న ప్రాంతాలలో నీ ఇరుగు పొరుగు వారికి, నీ రక్త సంబంధికులకు ఆ ఇంటిలో కరువు ఉంది. ఆ కరువును గూర్చి ఎప్పుడైనా నీవు కరువు తీర్చగలిగావా? ఏ కరువు అది? విశ్వాసంలో బలహీనపడ్డారు, ప్రార్థనా శక్తిలో వారు బలహీనపడ్డారు, దేవుణ్ణి నమ్మక వారు బలహీనులైపోతూ ఉన్నారు. వారికి ఊతనివ్వాలి. ఎప్పుడైనా వాక్యాన్ని బోధించావా? దేవుని మందిరములో విన్న వాక్యులు విశ్వాసముతో గ్రహించి ఇతరులకు నీవు పంచిపెట్టగలిగావా? ఆ కుటుంబములో ఉన్న కరువును తీర్చగలిగావా? ఆ గ్రామములో ఉన్న కరువును నీవు తీర్చగలిగావా? దేశంలో కరువు ఉండొచ్చు, గ్రామాల్లో కరువు ఉండొచ్చు, కానీ ప్రియ దైవ జనాంగమా, మన కుటుంబాలలో కూడా కరువు ఉంది. కానీ సంఘాలలో కూడా కరువు తాండవమాడుతూ ఉంది. సంఘాలలో ఏంటి కరువు? విశ్వాసములో బలహీనపడిపోతుంది. ప్రార్థనా శక్తిని కోల్పోతూ ఉన్నాం, పరిచర్య శక్తిని కోల్పోతూ ఉన్నాం. అందుకే ప్రియులారా, శిష్యులు అంటారు యేసు ప్రభు, అయ్యా మా విశ్వాసమును అభివృద్ధి పరచు, మా విశ్వాసమును అభివృద్ధి పరచు. అంచెలంచెలుగా మన విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవడానికి మనము ముందుకు సాగవలసిందిగా కోరుచున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెనో, ఏంటి అట? కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు. దేవుడు దేవుణ్ణి ప్రేమించే వారికి ప్రియులారా, ఆయన తీర్చే ప్రతి జీవి కోరికను ప్రియులారా, ఆయన చేసే మహాకార్యాలు, ఘన కార్యాలు కంటికి కనబడవట, చెవికి విన. ఆయన ఎవరట? మోషే అంటాడు, దేవా నన్ను ఇశ్రాయేలు ప్రజల మధ్యకు నన్ను పంపిస్తూ ఉన్నారు, ఆ బానిసత్వము నుంచి విడిపించాలని అయ్యా నన్ను కోరుకుని ఆ ప్రజల దగ్గరికి నన్ను పంపిస్తూ ఉన్నారు. ఏ దేవుడు నిన్ను పంపించాడంటే, ఏ దేవుడు నన్ను ఇక్కడికి నిన్ను పంపించాడో అని నన్ను అడిగినప్పుడు నేను నీ పేరేమని చెప్పాలి? నీ పేరేంటయ్యా అని దేవుడిని అడిగాడు మోషే. అప్పుడు దేవుడు మోషేతో అంటాడు, మోషే నేను ఉన్నవాడను అనువాడను. చపలు కొట్టి దేవుణ్ణి మేము పలుకుతాం. ఆయన ఎవరట? ఉన్నవాడు. ₹1,00,000 మనం ఏమంటామంటే మేము ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన వారు. ₹1,00,00,000 ఉన్నదనుకో, మేము సంపన్నులను అని మనము బహుశా పొగిడేసుకుంటాం. మన దేవుడు ఎవరట? ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అయినా ఆ ఉన్నవాడు ఈ రోజు గిల్గాలులో ఉన్న ఆ ప్రాంతంలో కరువు తీర్చడానికి దైవజనుడైన ఎలీషాను కోరుకొని ఆ ప్రాంతంలో కరువు తీర్చడానికి ఎలీషాను పంపాడు. ఈరోజు ప్రియ దైవజనగమ్మ, మన కుటుంబాలలో కరువు ఉందా లేదా? ఉంది. ఒంటరిగా మనము ప్రియులారా దేవుని సన్నిధానికి వస్తున్నాం. ప్రభు అంటున్నాడు, జతలుగా మీరు దేవుని సన్నిధికి రావాలి అని ఆయన
ఆశపడుతున్నాడు. అబ్రహాము ఆదాము దగ్గరికి జతలుగా పశువులు, అనేక మృగాలు, భూజంతువులు, అవన్నీ పక్షులు, అనేకమైన భూమి మీద ప్రాకు ప్రతి పురుగు కూడా ఆదాము దగ్గరికి వచ్చి పేర్లు పెడుతూ ఉంటే దేవుడు చూశాడట, అది చూడముచ్చటగుంది కదా, ఆడామగ జంతువులలో, పశువులలో, మృగాలలో అన్ని వస్తూ ఉంటే దేవునికి ముచ్చటేసిందట. అప్పుడు దేవుడు కూడా అనుకున్నాడట, ఒంటరి అయిన ఆదాముకు కూడా నేను ఒక సహకారిని ఇవ్వాలని. ఒంటరి అయిన ఆదాముకు ఒక సహకారిని ఇవ్వాలని ఆయన ఎముకలోనే ఒక ఎముకను తీసి నారిగా చేసి ప్రియులారా ఆదాముకు భార్యగా అవ్వమ్మనిచ్చాడు. ఈరోజు మన కుటుంబాలలో కరువు లేదా? ఉంది. ఆ కరువు తీర్చడానికి నీవు ప్రిపేర్ కావాలి. ఆ కరువు తీర్చడానికి నీవు ఆ కుటుంబంలోనే నీ భర్తకు, నీ పిల్లలకు, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి బోధ చేయుటకు, ఆ కుటుంబంలో కరువు తీర్చడానికి సమరయ స్త్రీలాగు ఇశ్రాయేలు యొక్క చిన్నది నయమాను యొక్క కుటుంబానికి వాక్యము చెప్పి బోధించి నయమాను యొక్క కుష్ఠను మార్పిన ఆ చిన్నది, ఇశ్రాయేలు యొక్క చిన్నది బైబిల్ గ్రంథములో లిఖించబడింది. ఆ నయమానుకున్న ఆ యొక్క క్షామము, కరువును తీర్చింది ఆ చిన్న బిడ్డ. సమరయ గ్రామములు యేసు క్రీస్తు ఎరగని ప్రజలకు యేసు క్రీస్తును బోధించి యేసు క్రీస్తు దగ్గరికి నడిపించింది సమరయ స్త్రీ. ఈమె తన గ్రామములో ఉన్న కరువును తీర్చింది. ఆ ఇశ్రాయేలీకు చిన్నది తన యజమాని యొక్క గృహములో ఉన్న కరువును తీర్చింది. వ్యాధి అనే కుష్ఠ రోగముతో బాధపడుచున్నాడు నయమాను. మా దేశములో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే నీవు స్వస్థత పొందుతామని తన యజమానురాలతో చెప్పినప్పుడు ప్రియులారా దేవుని యొక్క విశ్వాసమును పొందుకొనొచ్చు. మొదట గర్వపడ్డాడు, కానీ తన పనివారు చెప్పిన రీతిగా మరలా సమాధానపడుచు దేవుని యొక్క ప్రవక్తకు లోబడి ప్రియులారా దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా నయమాను దేవుని యొక్క సన్నిధానములో దేవుణ్ణి గ్రహించి దేవుని యొక్క స్వస్థతను పొందుకున్నాడు నయమాను. ఎవరి బిడ్డ? ఇశ్రాయేలు చిన్నది, చిన్న బిడ్డ. మన బిడ్డలను సినిమా థియేటర్ పంపమంటే పంపిస్తా, సండే స్కూళ్ళకు పంపం. మంచి మార్గమును మనకి పిల్లలకి మనకు ఇష్టం ఉండదు. బాగుపడతారంటే బాగుపరచలేని తల్లిదండ్రులు ఉన్నారు. లోకానికైతే మనము సమయాన్ని ఇస్తాము, కానీ దేవుని పని కోసం మన పిల్లలను వినియోగించం. ఆ చిన్నది నయమాను కుటుంబములో ఉన్న కరువును తీర్చింది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. నయమాను యొక్క కుటుంబములో కరువు తీర్చింది సమరయ స్త్రీ. తన గ్రామములో ఉన్న కరువును తీర్చింది. ఇక్కడ ఎలీషా భక్తుడు ఆ గిల్గాదు ప్రాంతములో ఉన్న కరువును తీర్చడానికి అక్కడికి వచ్చాడు. అక్కడ కరువు వచ్చిందట. తినడానికి తిండి లేదు, ఉండడానికి షెల్టర్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? షెల్టర్ లేదు. ఆ శిష్యులు ఎలీషా వైపు చూస్తూ ఉన్నారు. ఎలీషా దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ప్రియ దైవజనాంగమా, వారి ఆకలిని తీర్చడానికి ఎలీషా ప్రవక్త అంటున్నాడు, మీరు ఒక పెద్ద కుండను పొయ్యి మీద పెట్టండి. ఎంత విశ్వాసం అండి!
ఎంత విశ్వాసం అండి! మనం ఉన్నది 100 మంది. 100 మందికి ఏమి ఇక్కడ వంటక సరుకులు లేవు, ఏమి లేదు. కానీ మన ప్రవక్త గారు పెద్ద కుండ పెట్టమన్నాయి చెప్పాడు. ఏంటిది అని వారికి కూడా ఆశ్చర్యం వేసింది. చదవండి ఆ లేఖనం మరొకసారి ప్రియులారా. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం. ఎలీషా గిల్గాదునకు తిరిగి రాగా ఆ దేశమందు ఏమి కలిగి ఉన్నదట? క్షామము అంటే కరువు. క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చొని ఉండగా అతడు తన పనివాణ్ణి పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటకము చేయమని సెలవిచ్చెను. కూర వండండి, ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి కూర వంటకము చేయండి అంటున్నాడు. అయితే ఒకడు కూరాకును ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దానిని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండు తీసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. ఒకడు ద్రాక్ష చెట్టును చూశాడల్లా, ఆ కుండలో ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక ఆ తీగలన్నీ తీసుకొని ఒడిలో నింపుకొని ఆ కుండలో వేస్తున్నాడు. ద్రాక్ష చెట్టు సంతోషానికి గుర్తు. ఇక్కడ ఒకడు అంటే ఆ వ్యక్తి ఏ తీగలు తెచ్చాడు? ద్రాక్ష చెట్టులోని వెర్రి ద్రాక్ష చెట్టులోని వెర్రి తీగలు తీసుకొని వచ్చాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ వెర్రితనము, అందుకే ప్రియులారా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనములో ఒక చక్కని మాట రాయబడింది. 32వ వచనం నుంచి చదవండి. ఎవనికి శ్రమ, ఎవనికి దుఃఖము, ఎవనికి జగడములు, ఎవనికి హేతువు లేని గాయములు ద్రాక్షారసము పుచ్చుకునే వారికి కదా అది గిన్నెలు తలతలలాడుచు ఉన్నది. అది చివరికి కట్ల పాము వలె నిన్ను కాటేస్తుంది. 32వ వచనం సామెతల గ్రంథము 23వ అధ్యాయము 32వ వచనం. త్రాగుటకు రుచిగా దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్ల పాము వలె విపరీతమైన నీ కన్నులకు కనపడును. ఏ మాటలు పలుకుతాడట? ఎర్రి మాటలు. త్రాగిరోని చూడండి. నేను తాగనంటే తాగనంటే వాడిది ఎర్రి మాటలు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. బైబిల్ గ్రంథము అంటాడు, ఒకని మార్గము వాడి దృష్టికి యథార్థముగా కనబడును, అది చివరికి మరణమునకు దారి తీయును. క్రైస్తవుల ప్రియ దైవ జనాంగమా, వెర్రివాని మనోల్పోతూ ఉన్నారు ఇప్పుడు ప్రజలు. ఒడి నిండా వేసుకుని కూర కుండలు వేస్తూ ఉన్నారు. ఒకడు ఏంటి? ఏ చెట్టు తీగలివి? వెర్రి ద్రాక్ష చెట్టు. వెర్రి తాగుడని వెర్రి, వ్యభిచారమని వెర్రి, ప్రియులార అల్లరితో కూడిన పాటలతో ఆ అల్లరి ఈరోజు గ్యాంబ్లింగ్, జూదము, సెల్ ఫోన్ లో పోర్నోగ్రఫీ, క్రికెట్ బెట్టింగ్, ఇవన్నీ కూడా లోకములో ప్రియులారా వెర్రి. దాని లోపడిన వాడు ఇక లేవలేకపోతూ ఉన్నాడు.
ఇక్కడ వాడు ఏమంటూ ఎలా ఉన్నాడట? వెర్రివాని వలె మాట్లాడుతుంటాట. కింద చదవండి ఆ మాటలు. వెర్రి మాటలు పలుకుదువు, నడి సముద్రమున పండుకొని ఉండువు అని వలే ఉండువు. వాడిని ఎత్తకపోయిన ఏం చేయలేదు, వాడిని కొట్టినను నొప్పి కలగదు. ఎందుకు? తాగినోన్ని కొట్టండి, వానికి పొద్దున కనపడుతుంది వాని నొప్పి. ఇప్పుడు దెయ్యం పట్టిందని ఒక వ్యక్తిని తీసుకొచ్చారండి. ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినప్పుడు ఆ వ్యక్తిని శరీరం మీద కొట్టినప్పుడు దయ్యం వెళ్ళాలని మనం కొడతాం, కానీ దయ్యానికి దెబ్బ తగులుతుందా, శారీరానికి దెబ్బ తగులుతుందా? శారీరానికే దెబ్బ తగులుతుంది. దయ్యం ఎవరైనా చూసాం మనము? గత ఉపవాస ప్రార్థనలో మనం విన్నాం వాక్యం. దయ్యము వాయుమండలాధిపతి. నీ శరీరమును నువ్వుగా చేసుకొని వాడు నీలోనికి వచ్చి నీకు ఆశలు రగిల్చి ఆ ఆశలు తీర్చుకున్న తర్వాత వాడు నీలో నుంచి బయటికి వెళ్ళి ఇంకొకరిని వాడు చెడుపుతూనే ఉంటాడు. అందుకే వాని పేరు వాయుపుత్రుడు, గాలికి అధిపతి. సాతానుకు శరీరములో, సాతాను మన శరీరములు, మన దేహమును ఆధారము చేసుకుని మనలందరినీ పడగొడుతూ ఉంటాడు. ఒకరిని తాగుడుకు పడగొడుతుంటాడు, ఒకరిని వ్యభిచారమును, ఒకరికి అక్రమ సంబంధాలను, ఒకరికి ప్రియులారా దైవ సన్నిధానములో మనమందరము ఎలా పడిపోతున్నామంటే చివరికి వెర్రివాని వలె అయిపోతున్నాం. వాడు గాలమేసి లాగుతూ ఉన్నాడు, అపవాది వెర్రివారిని చేస్తూ ఉన్నాడు. అందుకే దానిలో పడినవాడు లేవలేకపోతూ ఉన్నాడు. వాడికి తాగుడు మానాలంటుంది, కానీ మానలేకపోతుంది. కారణం ఏమిటంటే ప్రియులరా, వాని యొక్క ఆధీనములో ఉన్నాడు. వాడు ఒక బలవంతుడు, వాయుమండలాధిపతి, వారి ఆధీనములో ఉన్నాడు. వారి ఆధీనములో ఉన్న వారంతా ఎలా ఉన్నారట? వెర్రివాని వలె ఉన్నారు. ఈ ద్రాక్ష తీగలు వెర్రివి. ఈ వెర్రి ద్రాక్షను తీసుకొచ్చి ప్రియులారా కూర కుండలో వేశారు. ఎంత కుండది? పెద్ద కుండలో వేశారు. వంటకం వండిన తర్వాత ఇప్పుడు వడ్డించడానికి ఆ క్రూర వంటకము చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏమంటాడో చూడండి. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో ఏమున్నదట? విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. వెర్రి ద్రాక్ష తీగలు, దాన్ని గుణమెరగదు. పాపము చాలా రుచిగానే ఉంటుంది, దాని గుణమెరగక దానిలో పడిన వారికి, అందుకే వేశ్య లోతైన గొయ్యి దానిలో పడినవాడు యెహోవా శాపము నొందినవాడే అంటాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, పాపము యొక్క గుణము అది మొదటిగా మనము సంతోషంగా అనిపిస్తుంది. ఆ గుంటలు పడిన వారు లేవలేకపోతూ ఉన్నారు. అందుకే ప్రసంగి భక్తుడు 12వ అధ్యాయము 1వ వచనములు అంటాడు, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు సంతోషము, ద్రాక్ష చెట్టు అంటే సంతోషానికి సాదృశ్యం. దేవుని సన్నిధానములో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని వాక్యము బోధిస్తూ ఉంటే, దేవుని సన్నిధానములో దేవునిలో ఉన్న సంతోషాన్ని విడిచి
లోకములో ఉన్న సంతోషాన్ని కొనుటకు వాడు వెర్రి ద్రాక్షల వైపు, వెర్రి ద్రాక్షాతీగల వైపు వాని మనస్సు మరలింది. వీటి యందు సంతోషము లేదని చెప్పక ముందే సూర్యుడి తేజస్సును, నక్షత్రములకు చీకటి కమ్మకమునిపే, వాన వెలిసిన తర్వాత మేఘము కమ్మకమునిపే నీ సృష్టికర్తను నీ బాల్య దినమందు స్మరణకు తెచ్చుకో అంటున్నా. ప్రియ దైవ జనాంగమా, దేనికోసం మనం ప్రాకులాడుతూ ఉన్నాం? ఈరోజు అందరూ నా వైపు చూడండి. ప్రియులారా, కుండ, పెద్ద కుండ. ఈ కుండ మన దేహమునకు సాదృశ్యం. ఈ కుండలో ఏమేశారట? వెర్రి ద్రాక్షాతీగలు. వెర్రి ద్రాక్షాతీగలు ఈ కుండలో పడిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క దేహమంతా ఏమైపోయింది? విషమైపోయింది. అందుకే నాలుక కింద సర్ప విషము ఉంటుంది అంటాడు. పాముకు తలలో ఉంటుంది విషము, తేలుకు కొండిలో ఉంటుంది విషము, మనిషినికి నిలువెల్లా విషమే. అందుకే అంటాడు, మనిషిని యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. ఈ కుండలో విషముంది. ఈ కుండలో విషము విరగాలంటే ఏమేస్తే విషము విరుగుడుతుంది? విషము విరగాలంటే ప్రవక్త అంటున్నాడు, కొంచెము పిండిని తీసుకుని వచ్చి ఆ కుండలో వేయండి. కొంచెము పిండి తీసుకుని వచ్చి ఆ కుండలో వేయండి. ఆ విషము విరుగుడైపోతుంది. అప్పుడు మనము ఈ వంటకము తినదాం. ప్రియ దైవ జనాంగమా, ఇంతకీ ఈ పిండి ఏంటి? ఏ పిండి వేశారు అక్కడ? కుండలో విషమున్నది. ఆ విషము విరగడానికి ఒక పిండిని వాడాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనములో మనము చూసిన మాట ప్రకారము గోధుమ గింజ భూమిలో పడి ఒట్టిగానే ఉండను. ఇంతకీ గోధుమ గింజ ఎవరో తెలుసా? మనము ఆరాధించే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము ఆరాధించే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం, నీ శాపము, నీ పాపము బాపడానికి ఆయన గోధుమ గింజల నలగగొట్టబడ్డాడు. నీ దేహములో ఉన్న విషముతో కూడిన మానవత్వని, ఆ విషము తీసివేసేదానికి ఆయనే శిలువ మ్రానులో బలియాగమైపోయాడు. నలుగగొట్టబడ్డాడు. అందుకే ప్రియులారా, ఈ దేహములో ఉన్న, ఈ శారీరములో ఉన్న ప్రియులారా, ఈ యొక్క వెర్రి ద్రాక్షలు ఏంటో తెలుసా? మార్కు సువార్త 7:21 రాయబడిన మాట ప్రకారము చదవద్దండి. 7వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినవి ఆ వెర్రి ద్రాక్షలు, ఆ వెర్రి ద్రాక్షాతీగలు నీ హృదయమునకు కీడు చేస్తున్నది, నీ హృదయమునకు చెడు చేస్తున్నది. అందుకెంటాడు, సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుంచి సద్విషయములు బయటికి తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుంచి దుర్విషయములు తెస్తాడు. ఇప్పుడు మంచి ద్రాక్ష దేవుని సన్నిధిలో సంతోషమిస్తుంది. వెర్రి ద్రాక్ష లోకమని ఆ యొక్క వేదనలో, లోకములో పడి వాడు వెర్రివాని వలె అయిపోతూ ఉన్నాడు. వాడంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించమని. దేవుడిచ్చింది ఎందుకు ఈ భూమి మీద? మనము ఒక జన్మ కారకుడు అయిపోయా. తినాలి, తాగాలి, సంతోషించాలి, ఎంజాయ్మెంట్. ఈరోజు వెర్రివారైపోతూ ఉన్నారు యవన బిడ్డలు. వెర్రివాని వలె ఎవరిని కదిలించిన ప్రియులారా, ఒక్కొక్కడు రోడ్డు కూడా కనపడదు. వాడు సెల్లిలా పెట్టుకొని ఎదురుగా లారీ వస్తుందో ఏమొస్తుందో వాడికి తెలియదు. సెల్లు మీన్ని వాడు అలాగే చూస్తూ ఎంతో మంది యాక్సిడెంట్లు కూడా చనిపోయారు.
వెర్రివాడు, వెర్రివాని వలె సాతానుడు మనుష్యులను, ముఖ్యముగా విశేషముగా యవన బిడ్డలను వెర్రివాని వలె చేస్తూ ఉన్నాడు. గాలమేసి లాగుతూ ఉన్నాడు ఒక్కొక్కరిని. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈ హృదయములో ఉన్న వెర్రి తీగలు అవి నీ కుండలో, ఆ కుండలో విషమైపోయింది. ఇప్పుడు రుచి చూడాలంటే, ఆ కుండలో నుంచి రుచి చూడాలంటే ప్రియులారా, ఇప్పుడు చేదుగా ఆ కూర వంటకం ఉందట. ఇప్పుడు నీ హృదయం అనే కుండలో నుంచి బయటికి వచ్చేది ఎలాగో నోటిలో నుంచి వస్తుంది. అది మంచైనా చెడైనా మాట్లాడవలసింది నాలుక. అందుకే నీ కుండ బాగుండాలి అంటే, నీ కుండలో ఉన్న విషము విరగాలంటే, మన మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి వాక్యము నీ నాలుక మీద ఉండాలి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనములు అంటాడు, రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయనకు తొలగించబడింది, వాక్యమనే నామము ఆయనకు ధరించబడింది. వాక్యమనే నామముంది ఆయనకు, వాక్యమనే నామము ఆయనకు ధరించబడింది. అందుకే ఆ వాక్యం ఎలాంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అంటాడు, వాక్యము సజీవము గలదై బలము గలదై రెండంచులు గల వాడి గల ఖడ్గము కట్టెను, హృదయములోనికి దూరుచు కీళ్లను మోల్గులను విభజించున్నంత మటుకుగా దూరుడు. ఇప్పుడు ఈ వాక్యము నీలోనికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కూరలు కుండలు విషమున్నది, ఆ విషము విరగడానికి ఏం వేశాడు? తిండిని వేశాడు, తిండిని వేశాడు. ఇప్పుడు విషం విరుగుడు అయిపోయింది. నీ కుండలో ఉన్న విషము విరగాలంటే నీ నాలుక నలగాలి, నీ నాలుక విరగాలి. వాక్యమనే నామమును నీవు ధ్యానించి స్మరిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. వాక్యమనే నామము, ఆ వాక్యమే యేసు ప్రభు. ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడు నీ నాలుక మీదికి అది ఎవని మీద పడునో వారిని నలి చేయను. యేసు ప్రభు అని నామము నీ నాలుక మీదికి వచ్చినప్పుడు నీ నాలుకలు ప్రియులారా నీ నోటికి కళ్ళెం వస్తూ ఉంటుంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించే మాట కలహమును రేపును. సాత్వికమైన మనస్సు జీవవృక్షము, దానిలో కుటిలిత ఉన్న యెడల ఆత్మకు భంగము కలుగును. ఆత్మకు భంగము కలిగించేది, నీ దేహానికి చెడును చేసేది ఏంటో తెలుసా? నీ దేహములో ఉన్న నాలుక. అందుకే నాలుక కింద సర్ప విషం ఉన్నది అంటాడు. ఈ విషము విరగాలంటే అక్కడ కుండలో విషం విరగడానికి పిండిని వేశాడు. నీ దేహములో ఉన్న ఆ యొక్క విషము విరగాలంటే యేసు నామాన్ని నీ నోటి మీదికి, నోటిలోనికి. అందుకే యేసు ప్రభు. యేసు అన్నది నాలుక పలుకుతుంది, ప్రభువా అన్నది పెదవులు పలుకుతుంది. యేసు ప్రభు అంటే, యేసు ప్రభు అంటే నీ నాలుక, నీ పెదవులు శుద్ధి కలుగుతుంది. నీ దేహము గోధుమ పిండి వేసినవలే ఆ దానిలో నుంచి విషము వెలుగుడై నలిగిన మనస్సు దేవునికి ఇష్టమై. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనం అంటాడు, వెరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడు పిండి కుండలు వేయక కూరాకు తినుటకు ప్రియులారా తృప్తికరముగా, ప్రియులారా అది ఆరోగ్యకరంగా ఆ వంటకం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. వెంటనే ఇప్పుడు కూరాకేమో, కూరాకు దీన్ని బ్రతుకుతారండి. ఆ కూరాకులో నీకు ఏదన్నా ఆహారం కావాలి కదా. కూరాకు అయిన రెడింది,
కూరాకులో నుంచి విషము వెళ్ళగొచ్చాడు ప్రవక్త. ఇప్పుడు తినటకు సిద్ధముగా ఉంది, కానీ కూరాకు తినటకు ఆహారము కావాలి కదా, ఒక రొట్టెలో ఆహారము కావాలి కదండి. ఇప్పుడు దేవుడు ఇక్కడ మనం రాయబడిన గ్రంథం చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం. మరియు ఒకడు బయల్షాన్షా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు, కొత్త గోధుమలు, వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకకేయగా అతడు జనులకు భోజనము చేయుట దానిని వడ్డించమనేను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చున్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు, ప్రియులారా ఎవరు సెలవిచ్చారట? యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. ప్రియ దైవ జనాంగమా, తినడానికి అక్కడ వంటకము రెడైంది. ఆకుకూరలు మంచి సువాసన కలిగి ఉన్నాయి. ఇక తినడానికి సంతృప్తికరంగా ఉంది ఆ కూర వంటకము. ఈ కూర వంటకములో ఉన్న విషమంతా బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తినడానికి రెడీగా ఉంది, కానీ దానికి తినడానికి, కూర వంటకము తినడానికి ఆహారము, రొట్టెలు గాని తర్వాత అన్నము గాని లేదు. ప్రియ దైవజనాంగమా, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వానిని లేపుదును అన్నాడు. అంత్య దినమున వానిని లేపుదును. యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనముల మాటలు రాయబడి, ఇక్కడ ఒక వ్యక్తి 20 రొట్టెలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ 20 రొట్టెలు 100 మందికి పంచాలి. ఎలా పంచడానికి సాధ్యమవుతుంది? దైవజనుడా, ఆ వ్యక్తి దగ్గర 20 రొట్టెలు ఉన్నాయి, 100 మంది మనం ఇక్కడ ఉన్నాం, ఎలా సాధ్యమవుతుంది? మీరు దాన్ని విరిచి వడ్డించుడని ప్రవక్త సెలవివ్వగా, ప్రియులారా, 100 మంది తినగగా, ఇది నేను చెప్పుచున్న మాట కాదు, అక్కడ ప్రవక్త చెప్పుచున్న మాట ఏమిటంటే, మీరు 100 మందికి 100 మందికి వడ్డించుడి. ఆ 100 మంది తినగా ఇంకా రొట్టెలు మిగులునని నేను సెలవివ్వట్ల, యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, వడ్డించు. ప్రియులారా, ఆ శిష్యులు వడ్డించగా ఇంకనో రొట్టెలు మిగిలిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడు. మోషే, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఆ కర్రతో అద్భుతాలు చేశాడు దేవుడు. అమ్మా, నీవు చేస్తున్నది తాపి పని అయినా, నీ చేతిలో ఒక చిన్న పని అయినా, ఏ పని అయినా కానీ ఇతరులను చూసి అసూయపడకు. దేవుడు నీకు ఇచ్చిన ఏ పని నీ చేతికి ఇచ్చాడో ఆ చేతి పనులు నా దేవాది దేవుడు నిన్ను అభివృద్ధి మహాభివృద్ధిలోనికి తీసుకొని వెళ్తాడు. కారణం ఏంటంటే, నీ విశ్వాసము బలమైనదిగా ఉండాలి, నీ విశ్వాసము వృద్ధి పొందాలి. నీ చేతిలో ఒక చిన్న పనైనా కానీ ప్రియులారా, అది విస్తరించి నిన్ను 30 60 100 నా దేవుడు నింపచ్చేస్తాడు. ఇప్పుడు వారి చేతిలో 20 రొట్టెలు ఉన్నాయి, 100 మందికి పంచారు. అద్భుతం కదండి. అందుకే ఆయన పేరేమంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. అటువంటి గుణములు కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియ దైవజనగమా, నేను ముగిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఈ యొక్క వాక్యములో మనము గ్రహించవలసింది, ప్రియులారా, కరువు ఏ ప్రాంతములో ఉందో ఆ కరువు ప్రాంతములోనికి వెళ్ళి ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ మార్గమును బోధించవలసిన బాధ్యత మనపై ఉంది. నీ కుటుంబములో, నీ ఇరుగు ప్రక్కన,
ప్రియులారా, ఎక్కడైనా కానీ తెలియని చోట, దేవుడిని తెలియని చోట ఈరోజు ప్రియులారా ఎందరైతే వారు మార్గము తప్పిన చుక్కల్లా తిరుగుతున్నారో వారికి నీవు బోధించి వారిని దేవుని సన్నిధికి నడిపించాలి. ఎదురు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారు. ప్రియులారా, ఎలాంటి పరిచయం చేస్తున్నావు దేవునిలో? కరువు తీర్చగలిగాడు ఎలీషా. విషము విరగగొచ్చాడు. విషం ఎలా విరిగింది? గోధుమ పిండి. ఈరోజు నీవు తింటున్న శరీరము ఆయన రక్తము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము కొరకు ఆయన ఆరాధనలో నీవు చేయిస్తున్నా. ఆయన నిన్ను అంత్యదినాన లేపుతానని వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ శరీరము పుచ్చుకునే ముందు ఆలోచన చెయ్యి. పరిచర్యలో, ప్రార్థనలో ప్రభువా, విశ్వాసములు నేను బలహీనురాలినైతే నన్ను బలపరచుమని ప్రార్థన చేస్తాను. అందరము మోకరిల్లి మహోన్నతుడైన దేవుణ్ణి అడుగుదా. ప్రభువా, నన్ను బలపరచు అయ్యా. ఇంకనూనైనా మా ప్రాంతములో ప్రభువా అయ్యా అనేకులకు నేను సువార్త ప్రకటించుటకునైనా ఎలీషా ప్రవక్తలాగు ప్రభువా వారి కరువును తీర్చడానికి నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తాం.